హర్మన్ప్రీత్ కౌర్ ఇప్పుడు టీమిండియా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ని సాధించడంలో కెప్టెన్ గా ఈమెది చాలా ముఖ్య పాత్ర కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈమె ఆట తీరుకి ఫిదా అవుతున్నారు. నిజానికి 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 115 బాల్స్ లో 171 రన్స్ కొట్టి ఇండియన్ టీమ్ ని ఫైనల్ కి తీసుకెళ్లినప్పుడే ఫుల్ ఫేమస్ అయింది హర్మన్. అంతేకాదు అప్పటి నుండే ఉమెన్స్ క్రికెట్ చూడడం స్టార్ట్ చేశారు జనాలు. అలా ఉమెన్ క్రికెట్తో అంత క్రేజ్ తెప్పించిన ఈమెను ఐసీసీ ఎందుకు బ్యాన్ చేసింది? డిఎస్పీగా నియమించిన పోలీసులే ఈమెని కానిస్టేబుల్గా ఎందుకు ప్రమోట్ చేశారు? అంతలా ఆమె చేసిన తప్పేంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీలో హర్మన్ప్రీత్ కౌర్ ఫ్యాన్స్ ఎవరున్నారో కామెంట్ చేయండి. హర్మన్ప్రీత్ అలియాస్ హర్మన్ప్రీత్ కౌర్ బులార్. ఈమె 1989 మార్చి 8న పంజాబ్ రాష్ట్రంలోని మెఘా అనే చిన్న పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు హర్మంద్ సింగ్ బులార్. ఆయన తన చిన్నతనంలో వాలీబాల్, బాస్కెట్బాల్ ఎక్కువగా ఆడేవారు. నిజానికి హర్మందర్ సింగ్ తన చిన్నప్పుడు క్రికెట్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. కానీ వారి ఇంటి పరిస్థితులు సరిగ్గా లేనందున ఆయన తన కోరికని చంపుకున్నాడు. ఇక హర్మన్ప్రీత్ తల్లి పేరు సత్విందర్ కౌర్. ఈమె గృహిణి. హర్మన్ప్రీత్ కౌర్ కి హేమాజిత్ కౌర్ అనే చెల్లెలు ఉంది. ఇక హర్మన్ప్రీత్ కౌర్ స్టడీస్ విషయానికి వస్తే ఈమె మోగాలోని జిఎన్ జ్యోతి స్కూల్లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేసింది. అయితే ఆ స్కూల్ అకాడమీలోనే చేరి కమల్దీప్ సింగ్ దగ్గర శిక్షణ తీసుకుంది. హర్మన్ప్రీత్ కౌర్ చిన్నప్పటి నుండి చాలా ధైర్యంగా, అందరిలోనూ సులువుగా కలిసి ఉండేది. అలా ఆమె స్కూల్ డేస్లో ఎక్కువగా అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. పైగా అప్పట్లో మహిళలకి సపరేట్గా కోచింగ్ సెంటర్స్ లాంటివి ఉండేవి కాదు. కేవలం అబ్బాయిలకు మాత్రమే క్రికెట్ కోచింగ్ ఉండేది. అలా క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న హర్మన్ప్రీత్ అబ్బాయిలతో కలిసి కోచింగ్ తీసుకుంది. అక్కడ కోచ్ కమల్దీప్ సింగ్ ఆమెకి ప్రతిరోజు నెట్ ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత ఒక బాల్ని గ్రౌండ్ బయటకి కొట్టాలని టార్గెట్ ఇవ్వడంతో దాంతో హర్మన్ప్రీత్ కౌర్ కూడా ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు ఒక 6ని గ్రౌండ్ బయటకి కొట్టేది. అలా ఆమెలో ఆ పట్టుదల పెరగడంతో పంజాబ్ లోకల్ టోర్నమెంట్స్లో ఆడుతూ ఉండేది. ఇక హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్ చూసిన వాళ్ళందరూ ఆమెను వీరేంద్ర సెహ్వాగ్తో పోల్చేవారు. కానీ ఆ సమయంలో పంజాబ్ రాష్ట్రంలో ఉమెన్ క్రికెట్స్కి కోచింగ్ సదుపాయాలు అంతగా ఉండేది కాదు. ఇక హర్మన్ప్రీత్ కౌర్ ఛాన్సుల కోసం చూస్తున్న సమయంలోనే సరిగ్గా అనగా 2014లో వెస్ట్రన్ రైల్వేస్ నుండి ముంబైకి వచ్చి వెస్ట్రన్ రైల్వేస్ ఉమెన్స్ టీం తరఫున ఆడమని ఆఫర్ వచ్చింది. దీంతో హర్మన్ప్రీత్ కౌర్ ముంబైకి షిఫ్ట్ అవ్వగా అక్కడ హర్మన్ప్రీత్ కౌర్కి వెస్ట్రన్ రైల్వేస్లో పనిచేస్తున్న డయానా ఎడ్లూజీ పరిచయం అయింది. దీంతో ఆమె ఇచ్చిన సపోర్ట్తో హర్మన్ప్రీత్ కౌర్కి ఇండియన్ రైల్వేస్లో స్పోర్ట్స్ క్వాటాలో ఉద్యోగం కూడా దొరికింది. అయితే హర్మన్ ఇండియన్ రైల్వేస్లో ఆడుతున్నప్పుడు ఆ సమయంలో ఇండియన్ టీమ్ సెలెక్టర్స్ ఆమె ఆటని గమనించి ఆమె ఆట తీరుకి ఫిదా అవ్వడంతో ఆమెకి 2009లో ఇండియా టీంలోకి వెళ్లే అవకాశం వచ్చింది. అలా హర్మన్ 2009లో తన 19 ఏళ్ల వయసులో పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్తో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఇక అదే సంవత్సరంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో T20 ఇంటర్నేషనల్ డెబ్యూ కూడా చేసింది హర్మన్ప్రీత్ కౌర్. ఇదిలా ఉంటే 2016 సమయంలో BBL ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత చెందిన ఉమెన్స్ T20 లీగ్. BBL అంటే బిగ్ బాష్ లీగ్. ఈ లీగ్ ప్రతి ఏడాది ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉంటది. అంటే మన ఇండియాలో IPL ఎలా జరుగుతుందో అలానే ఆస్ట్రేలియాలో కూడా BBL జరుగుతుంది. అయితే 2016 ముందు వరకు ఈ BBL లీగ్లో ఆడేందుకు మన ఇండియన్ ఉమెన్ క్రికెట్స్ ని ఎవరు కూడా వాళ్ళ టీమ్స్ లోకి తీసుకోలేదు. అయితే 2016లో సిడ్నీ థండర్స్ టీం మొట్టమొదటిసారిగా హర్మన్ప్రీత్ కౌర్ ని వాళ్ళ టీంలో ఆడేందుకు సైన్ చేసుకున్నారు. అలా హర్మన్ప్రీత్ కౌర్ వల్ల ఇప్పుడు చాలా మంది ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ ఫారెన్ లీగ్స్ లో ఆడడంతో ఇప్పుడు మేల్ క్రికెటర్స్ తో సమానంగా ఉమెన్ క్రికెటర్స్ కూడా క్రేజ్ ఉంది. ఇక ఇదంతా ఇలా ఉంటే హర్మన్ప్రీత్ కౌర్ 2009లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టగా అప్పటి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో తన టాలెంట్ని మరింత పరిచయం చేసింది. దాంతో సెలెక్టర్స్ హర్మన్ప్రీత్ కౌర్ని T20 ఇంటర్నేషనల్లో వైస్ కెప్టెన్గా అపాయింట్ చేశారు. 2018లో మిథాలీ రాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వడంతో BCCI హర్మన్ప్రీత్ కౌర్ని T20 ఇంటర్నేషనల్స్కి కెప్టెన్గా సెలెక్ట్ చేయగా 2021లో ఆమెని ODIకి కెప్టెన్గా నియమించారు. కానీ హర్మన్ప్రీత్ కౌర్ 2023లో మొట్టమొదటిసారి ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్తో టెస్ట్ కెప్టెన్గా నియమించబడ్డారు. అయితే ఉమెన్స్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్లు ఎక్కువగా జరగవు కాబట్టి ఆమెకి టెస్ట్ కెప్టెన్సీ లేట్గా వచ్చింది. నిజానికి హర్మన్ప్రీత్ కౌర్ యొక్క కెరియర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆమె 150+1 డే మ్యాచ్లు, 100 కంటే ఎక్కువ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడారు. కానీ టెస్ట్ మ్యాచ్లు మాత్రం కేవలం 6 మాత్రమే ఆడారు.
అయితే ఆమెను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. 2023లో ఇండియన్స్ ఉమెన్స్ టీంకి అలాగే బంగ్లాదేశ్ ఉమెన్స్ టీంకి మధ్య ఓడిఐ మ్యాచ్ జరగగా ఆ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంపైర్ హర్మన్ ప్రీత్ కౌర్కి ఎల్బిడబ్ల్యూ అవుట్ అనే నిర్ణయాన్ని ఇచ్చారు. ఎల్బిడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్, అంటే బాల్ వచ్చి డైరెక్ట్గా ఫ్యాట్స్కి తగలాలి, దాన్ని ఎల్బిడబ్ల్యూ అవుట్ అన్నారు. బాల్ వచ్చి ముందుగా బ్యాట్కి తగిలి తర్వాత ప్యాట్స్కి తగిలితే దాన్ని నాట్అవుట్ అని అంటారు. ఈ ఎల్బిడబ్ల్యూలో చాలా రూల్స్ ఉంటాయి. హర్మన్ ప్రీత్ కౌర్కి ఎంపైర్ డెసిషన్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాల్ ముందుగా బ్యాట్ని తాకింది, ఆ తర్వాతే ప్యాట్స్కి తాకింది. అప్పటికి ఇండియన్ టీం దగ్గర రివ్యూస్ లేవు. దాంతో ఎంపైర్ డిసిషనే ఫైనల్ నిర్ణయం చెప్పడంతో అందుకు హర్మన్ కోపంతో తన బ్యాట్తో స్టంప్స్ని కొట్టింది. అంతేకాదు గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తూ ఎంపైర్స్తో ఆర్గ్యూ చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఎంపైర్స్దే తప్పని మాట్లాడింది. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హర్మన్ ప్రీత్ కౌర్కి తన మ్యాచ్ ఫీలో 75% ఫైన్ని వేశారు. అలాగే ఎంపైర్స్ని తప్పు పట్టిన కారణంగా లెవెల్ 2 అఫెన్స్ కింద హర్మన్ ప్రీత్ కౌర్ని 2 మ్యాచ్లు ఆడకుండా బ్యాన్ చేశారు. ఇక పంజాబ్ ప్రభుత్వం డిఎస్పీ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ని కానిస్టేబుల్గా ఎందుకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. హర్మన్ను పంజాబ్ గవర్నమెంట్ స్పోర్ట్స్ క్వాటాలో డిఎస్పీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమించారు. అలా కొంతకాలం తర్వాత పంజాబ్ గవర్నమెంట్ హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించగా ఆ వెరిఫికేషన్లో ఆమె గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఫేక్ అని బయటపడింది. దాంతో పంజాబ్ గవర్నమెంట్ ఫైర్ అవుతూ వెంటనే ఆమె డిఎస్పీ పోస్ట్ని రద్దు చేసి కానిస్టేబుల్గా ప్రమోట్ చేశారు. అప్పట్లో ఇది చాలా వైరల్గా మారడంతో నేను ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్ ఇవ్వలేదని హర్మన్ ప్రీత్ కౌర్ వెంటనే స్పందించగా మళ్ళీ రీవెరిఫికేషన్ చేశారు. దీంతో అప్పుడు హర్మన్ ఎలాంటి తప్పు చేయలేదని తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఒరిజినల్ అని తేలగా ఆ ఇష్యూ అక్కడికే పులి స్టాప్ పడింది. ఇక 2023లో మొదటిసారి మన దేశంలో WPL అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయింది. 2023లో జరిగిన మొదటి WPL ఆక్షన్లో ముంబై ఇండియన్స్ టీం హర్మన్ ప్రీత్ కౌర్ని ₹1,80,00,000 కొనుగోలు చేసింది. అలాగే ముంబై ఇండియన్స్ టీంకి హర్మన్ ప్రీత్ కౌర్ని కెప్టెన్గా కూడా నియమించారు. అలా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 2023లో ఒకసారి, 2025లో ఒకసారి WPL టైటిల్స్ని గెలుచుకుంది. అలా హర్మన్ ప్రీత్ కౌర్ 2022 కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ తరఫు నుంచి సిల్వర్ మెడల్ని గెలుచుకుంది. అదే సంవత్సరంలో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని గెలుచుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ ప్రతిభకమిచ్చి మన భారత్ ప్రభుత్వం 2017లో అర్జున అవార్డుని ఇచ్చారు. ఇక ఇప్పుడు టీమిండియా మహిళల వన్డే వరల్డ్ కప్ని సొంతం చేసుకోవడంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. ఏకంగా దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించగా ఈ క్రమంలో కలలు కనడం ఎప్పటికీ ఆపద్దని అందరితో కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి తన చేతిలో ఎప్పుడూ బ్యాట్ ఉండేది. అది తన నాన్నగారి క్రికెట్ కిట్లోది అని, అది చాలా పెద్దగా ఉండేదని, దీంతో తన తండ్రి పాత బ్యాట్ని తన కోసం చిన్నగా చెక్కి ఇచ్చాడని చెప్పింది. ఇక టీవీలో టీమిండియా మ్యాచ్లు జరుగుతున్నప్పుడు తనకి ఇలాంటి అవకాశం రావాలని అనుకునేదట. అలా టీమిండియాకి ఆడాలని కలగా ఉండేదని, దీంతో ఆ పట్టుదలతో అనుకున్నట్టుగానే ఇప్పుడు భారత జట్టులో స్థానం సంపాదించుకున్నానంటూ కొన్ని విషయాలు, అలాగే యువతకి సలహాలు ఇస్తూ భారత అభిమానులంతా తమతో కలిసి వరల్డ్ కప్ గెలిచారని భావిస్తున్నామంటూ తెలిపింది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి హర్మన్ ప్రీత్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thanks for watching.